ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కనీసం 12 రోజులు సమావేశాలను నడపాలని బీఆర్ఎస్ కోరింది. అటు బీఏసీ సమావేశంలో హైడ్రామా నడిచింది. ఈ సమావేశానికి హరీష్ రావును అనుమతించాలని స్పీకర్ కేసీఆర్ కోరినా స్పీకర్ స్పందించలేదు. దీంతో బీఏసీ మీటింగ్కు హరీష్ రావు హాజరు కాలేకపోయారు. మరోవైపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనున్నది. 10న బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా దానిపై చర్చను 12న చేపట్టనున్నారు. 13న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. శాసనమండలిలో జరిగిన బీఏసీ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నుంచి టి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ, బీజేపీ నుంచి ఏవీఎన్ రెడ్డి, ఎంఐఎం నేత ఈఫెండి పాల్గొన్నారు. బీఏసీ సమావేశంలో హైడ్రామా నడిచింది. సమావేశానికి తాను హాజరు కాలేకపోతున్నానని కేసీఆర్ ముందుగానే సమాచారం ఇచ్చారు. తన బదులుగా పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు, బీఏసీ సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరి హాజరవుతారని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ముందుగానే ఫోన్ చేసి చెప్పారు. ఇందుకు స్పీకర్ కూడా సరే అన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు, కడియం శ్రీహరి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో బీఏసీ సభ్యులు హాజరు కాకుంటే వారి స్థానంలో అదే పార్టీకి చెందిన మరొకరు హాజరయ్యేవారు. ఈ ఉదంతాలను స్పీకర్ కు హరీష్ రావు గుర్తు చేశారు. కావాలంటే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ని అడిగి తెలుసుకోవచ్చని సూచించారు. ఓఐసీ కూడా హరీష్ రావు మాటలతో ఏకీభవించారు. అయినప్పటికీ హరీష్ రావును బీఏసీ సమావేశానికి స్పీకర్ అనుమతించలేదని తెలిసింది. స్పీకర్ తన విచక్షణ అధికారంతో మరో సభ్యుడు సమావేశానికి హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకోవచ్చని కూడా హరీష్ రావు కోరారు. బీఏసీ మీటింగ్ కు హాజరు కావద్దని స్పీకర్ చెబితే బయటకు వెళ్లిపోతానని చెప్పారు. అయితే సభాపతి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హరీష్ రావు బీఏసీ సమావేశానికి హాజరు కాలేకపోయారు. మరోవైపు హరీష్ రావు బయటకు వెళ్లే వరకు సీఎం రేవంత్ రెడ్డి బీఏసీ సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.